today. So we will have class. Class name will be about HACCP, principles of HACCP. Introduction to HACCP. అసలు HACCP అనగా ఏంటో తెలుసుకుందాం. HACCP. What is HACCP? HACCP అనగా నేమి? What is HACCP? HACCP అనగా HACCP stands for HACCP అనగా హజార్డ్ అనాలైసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్. HACCP అంటే హజార్డ్ అనాలైసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్. హజార్డ్ ఏదైనా ఫుడ్ ఆ న్యూట్రిషన్ టెక్నాలజీకి సంబంధించి హజార్డ్స్ ని అనలైజ్ చేయడం అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్, కొన్ని రకాల క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ ఇస్తారు. ఆ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ గురించి తెలుసుకోవటం. HACCP అనగా స్టాండ్స్ ఫర్ హజార్డ్స్ అనాలైసిస్, హజార్డ్స్ గురించి అనలైసిస్ చేయడం అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్, కొన్ని రకాల క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకోవడమే HACCP అంటే. ఇట్ ఈజ్ ఏ సిస్టమాటిక్. ఈ HACCP అనేది సిస్టమాటిక్ ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. ప్రివెంటివ్ అప్రోచ్, కొన్ని రకాల ఫుడ్ స్పాయిలేజ్ అవ్వకుండా లేదా ఫుడ్కి సంబంధించిన డిజార్డర్స్ రాకుండా ప్రివెంటివ్ అప్రోచ్ నివారించడానికి చేసే టెక్నిక్ ఇది. టు ఫుడ్ సేఫ్టీ, దట్ ఆహారాన్ని సేఫ్టీగా తీసుకోవడానికి ఇది సిస్టమాటిక్ గా ఉంటుంది. ప్రివెంటివ్ అప్రోచ్ అంతా నివారణ సంబంధించిన ఫుడ్ స్పాయిలేజ్ అవ్వకుండా నివారించడానికి సంబంధించిన టెక్నిక్స్ అన్ని దీంట్లో ఉంటాయి. ఫర్ ఫుడ్ సేఫ్టీ దట్ ఐడెంటిఫైస్ పొటెన్షియల్ హజార్డ్స్. ఈ HACCP మెథడ్ లో ఐడెంటిఫైస్ పొటెన్షియల్ హజార్డ్స్, ఏదైనా పొటెన్షియల్ హజార్డ్స్ రాకుండా గుర్తించడం. ఫుడ్కి సంబంధించి, ఫుడ్ సబ్స్టెన్స్కి సంబంధించి ఏదైనా పొటెన్షియల్ గా హజార్డ్స్ జరగకుండా, హానికరం జరగకుండా ఐడెంటిఫై చేయడం. ఐడెంటిఫైస్ పొటెన్షియల్ హజార్డ్స్ ని గుర్తించడం. కంట్రోల్ దెమ్ అట్ క్రిటికల్ పాయింట్స్. ఒకవేళ ఏదైనా హజార్డ్ జరిగే అవకాశం ఉంటే, ఆ ఫుడ్ స్పాయిలేజ్ అయ్యే అవకాశం ఉంటే, లేదా ఆ ఫుడ్ కనుక హానికరం అయ్యే అవకాశం ఉంటే, కంట్రోల్స్ దెమ్ అట్ క్రిటికల్ పాయింట్స్ ద్వారా వాటిని గుర్తించడం, క్రిటికల్ పాయింట్స్ ద్వారా వాటిని కంట్రోల్ చేయడం. ఐడెంటిఫైస్ పొటెన్షియల్ హజార్డ్స్ గుర్తించడం, వాటిని కంట్రోల్ చేయడం, ఇల్నెసెస్ ని HACCP అంటే హజార్డ్ అనాలైసిస్. హజార్డ్స్ గురించి ముందుగానే అనలైసిస్ చేయడం, ఆ హజార్డ్స్ ని ఐడెంటిఫై చేయడం, ఆ హానికరాల్ని గుర్తించి ఆ చర్యలు తీసుకోవటమే ది హజార్డ్ అనాలైసిస్ అండి. ఈ హజార్డ్ అనాలైసిస్ ఇదంతా కూడా హజార్డ్ అనాలైసిస్. అండ్ నెక్స్ట్ థింగ్,
ఓకే. హెచ్ఏసిసిపి ఫోకస్ ఆన్ ప్రివెన్షన్ రాదర్ దెన్ ఇన్స్పెక్షన్. ఈ హెచ్ఏసిసిపి మొత్తం కూడా దేని మీద ఫోకస్ చేస్తుందంటే ప్రివెన్షన్, ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్ కన్నా, చెక్ చేయటం కన్నా ప్రివెన్షన్, అసలు ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా, ఆహారం స్పాయిల్ అవ్వకుండా ప్రివెన్షన్ చేయటమే దీని మెయిన్ ఉద్దేశం అండి. ఈ హెచ్ఏసిసిపి మెథడ్ వల్ల ఫోకసెస్ ఆన్ ప్రివెన్షన్, ఇది పూర్తిగా నివారించడం మీదే ఎక్కువ పనిచేస్తుంది కానీ రేదర్ ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ కన్నా ఇది ఎక్కువగా ప్రివెన్షన్ మీదే ఈ హెచ్ఏసిసిపి మెథడ్ అనేది ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హెచ్ఏసిసిపి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హెచ్ఏసిసిపి. ఈ హెచ్ఏసిసిపి మెథడ్ యొక్క ఉద్దేశాలు: ఎన్ష్యూర్స్ ఫుడ్ సేఫ్టీ, ఆహారం సేఫ్టీగా అందేలా చూడటం. ఈ హెచ్ఏసిసిపి మెథడ్ యొక్క ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎన్ష్యూర్స్ ఫుడ్ సేఫ్టీ, ఆహారం సేఫ్టీగా అందరికీ అందేలా చూడటం. నెక్స్ట్ థింగ్, ఐడెంటిఫై హజార్డ్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. ఫుడ్ ప్రొడక్షన్ కి సంబంధించి ఏదైనా హజార్డ్స్ జరిగే అవకాశం ఉంటే వాటిని గుర్తించడం. ఫుడ్ ప్రొడక్షన్ కి సంబంధించి ఏదైనా హజార్డ్స్ జరిగే అవకాశం ఉంటే వాటిని ముందుగానే గుర్తించడం. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎన్ష్యూర్స్ ఫుడ్ సేఫ్టీ, ఆహారం సేఫ్టీగా అందేలా చూడటం. ఐడెంటిఫై హజార్డ్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. ఫుడ్ ప్రొడక్షన్ కి సంబంధించి ఏదైనా హజార్డ్స్ ఉంటే, ఏదైనా హానికరం జరిగే అవకాశం ముందుగానే గుర్తించడం. ప్రివెంట్ కంటామినేషన్. నెక్స్ట్ థింగ్, ఇది ఇంపార్టెంట్ అండి, ఫుడ్ కలుషితం అవ్వకుండా నివారించడం. ప్రివెంట్ కంటామినేషన్, ఆహార పదార్థాలు కలుషితం అవ్వకుండా నివారించడం. నెక్స్ట్ థింగ్, ఇంప్రూవ్ క్వాలిటీ కంట్రోల్. ఫుడ్ యొక్క క్వాలిటీ, ఆహార పదార్థాల యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేలా చేయడం. ఇంప్రూవ్ క్వాలిటీ కంట్రోల్, ఆహార పదార్థాల యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేలా చూడటం. అండ్ నెక్స్ట్, ప్రొటెక్ట్ కన్జ్యూమర్స్ హెల్త్. ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, ఎవరైతే ఆహారం తీసుకునే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆహారాన్ని, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేయడం. ప్రొటెక్ట్ కన్జ్యూమర్స్ హెల్త్. ఆ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఈ హెచ్ఏసిసిపి ద్వారా ప్రొటెక్ట్ చేయడమే దీని ఉద్దేశం. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఎన్ష్యూర్స్ ఫుడ్ సేఫ్టీ, ఆహారం సేఫ్టీగా అందేలా చూడటం. ఐడెంటిఫై హజార్డ్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. ఫుడ్ ప్రొడక్షన్ కి సంబంధించిన హజార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయటం. ప్రివెంట్ కంటామినేషన్, కలుషితం జరగకుండా నివారించటం ఆహార పదార్థాలు. ఇంప్రూవ్ క్వాలిటీ కంట్రోల్, ఆహార పదార్థాల యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ చేయటం. అండ్ ప్రొటెక్ట్ కన్జ్యూమర్స్ హెల్త్, ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో, ఆహార పదార్థాలు తీసుకునే వ్యక్తి ఉన్నారో అతని యొక్క ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేయటమే ఈ హెచ్ఏసిసిపి మెథడ్ లో మెయిన్ ఆబ్జెక్టివ్స్. అండ్ నెక్స్ట్ థింగ్, టైప్స్ ఆఫ్ హజార్డ్స్ ఇన్ ఫుడ్. ఆహారానికి సంబంధించిన టైప్స్ ఆఫ్ హజార్డ్స్, వివిధ రకాల హానికరమైన థింగ్స్ ఏంటో చూద్దాం. టైప్స్ ఆఫ్ హజార్డ్స్ ఇన్ ఫుడ్, ఆహారానికి సంబంధించిన హజార్డ్స్ లో వివిధ రకాల టైప్స్ గురించి తెలుసుకుందాం అండి. హెచ్ఏసిసిపి ఐడెంటిఫైస్, హెచ్ఏసిసిపి ఏమని ఐడెంటిఫై చేస్తుందంటే 3 మెయిన్ టైప్స్ ఆఫ్ హజార్డ్స్. ఈ హెచ్ఏసిసిపి మెథడ్ లో ముఖ్యంగా 3 మెయిన్ టైప్స్ ఆఫ్ హజార్డ్స్ ఉంటాయండి. హానికరమైన విషయాలు ఉంటాయి. హానికరమైన విషయాలు ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి హజార్డ్స్. అవి ఏంటంటే, ఫస్ట్ హజార్డ్ బయోలాజికల్ హజార్డ్. ఫస్ట్ హజార్డ్ ఏంటంటే బయోలాజికల్ హజార్డ్, జీవహానికి సంబంధించిన హజార్డ్స్ అండి. దోస్ ఆర్ బ్యాక్టీరియా. ఫస్ట్ హజార్డ్ ఏంటంటే బయోలాజికల్ హజార్డ్స్. ఈ బయోలాజికల్ హజార్డ్స్ లో బ్యాక్టీరియా, ఎస్పెషల్లీ సాల్మొనెల్లా ఈకోలై. సాల్మొనెల్లా బ్యాక్టీరియా కానీ లేదా ఈకోలై బ్యాక్టీరియా కానీ, ఈ రెండు కూడా మోస్ట్ డేంజరస్ బ్యాక్టీరియాస్ అండి. ఈ బ్యాక్టీరియాలు కనుక ఆహారంలో చేరితే డెఫినెట్లీ ఇట్ విల్ బి హజార్డస్ టు హ్యూమన్స్. మనుషులకి వివిధ రకాల వ్యాధులను కలుగు చేస్తాయి. ఈ సాల్మొనెల్లా కానీ, ఏదైతే ఈ ఈకోలై కానీ,
ఈ రెండూ కూడా ఆహారంలో చేరడం వల్ల బయోలాజికల్ గా హానికరంగా మారుతుంది. నెక్స్ట్ వైరసెస్, కొన్ని రకాల వైరస్లు ఆహార పదార్థాల్లో చేరటం వల్ల హజార్డస్ హానికరంగా మారుతుంది. నెక్స్ట్ థింగ్ పారాసైట్స్. కొన్ని రకాల పారాసైట్స్ అంటే పరాన్నజీవులండి. ఈ పారాసైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆహారంలో చేరడం వల్ల ఆహారం కంటామినేషన్ కలుషితం అయిపోయి సో విచ్ మేక్స్ టు గెట్ డిసీజెస్, వివిధ రకాల డిసీజెస్ ని ఇవి కలిగిస్తాయి. సో బయోలాజికల్ హజార్డ్స్, ఫస్ట్ వన్ బ్యాక్టీరియా, సాల్మోనెల్లా కానీ ఈకోలై కానీ ఆహారంలో చేరటం వల్ల, వైరసెస్, కొన్ని రకాల వైరస్లు ఆహారంలో ప్రవేశించడం వల్ల, అండ్ పారాసైట్స్, కొన్ని రకాల పరాన్నజీవులు ఆహారంలో చేరడం వల్ల సో బయోలాజికల్ గా హానికరంగా మారిపోతాయి. నెక్స్ట్ థింగ్ కెమికల్ హజార్డ్స్. కెమికల్ గా ఆహార పదార్థాలు ఎలా హానికరంగా మారుతాయో చూద్దాం. కెమికల్ హజార్డ్స్, ఫస్ట్ థింగ్ పెస్టిసైడ్ రెసిడ్యూస్. కొన్ని రకాల పెస్టిసైడ్స్ ఈ ఆహార పదార్థాలను తయారు చేసేటప్పుడు కానీ ఎస్పెషల్లీ పంట పొలాల్లో కానీ లేదా పంట పొలాల నుంచి తీసిన తర్వాత కానీ లేదా కుకింగ్ జరిగే టైంలో కానీ ఏ టైంలో అయినా సరే ఈ పెస్టిసైడ్స్ అనేవి వేయటం వల్ల, పెస్టిసైడ్స్ అనేవి అధికంగా యూజ్ చేయటం వల్ల కెమికల్ హజార్డ్స్ గా మారిపోతాయి. ఇదే ఆహార పదార్థాలు కెమికల్ గా ఆహార పదార్థాల్లో ఆ పెస్టిసైడ్ రెసిడ్యూ చేరటం వల్ల, ఈ పెస్టిసైడ్స్ అనేవి జాయిన్ అయిపోవటం వల్ల ఆహార పదార్థాల్లోకి అవే మనిషిని అనారోగ్యాన్ని కలిగించేలా చేస్తాయి, అవే మనిషికి హానికరంగా మారిపోతాయి. నెక్స్ట్ థింగ్ క్లీనింగ్ కెమికల్స్. కొన్ని రకాల క్లీనింగ్ కెమికల్స్, ఆహారాన్ని క్లీన్ చేసే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్లీనింగ్ కెమికల్స్ ఆహార పదార్థాల్లో చేరడం వల్ల, యాక్చువల్గా వాటిని క్లీనింగ్ చేయడం కోసం ఉపయోగించాలి, కానీ బై మిస్టేక్ లో కానీ లేకపోతే కావాలని కానీ ఆహార పదార్థాల్లో కనుక ఈ క్లీనింగ్ కెమికల్స్ కనుక యాడ్ చేస్తే విచ్ మే బికమ్ కెమికల్ హజార్డ్స్, అది కెమికల్ హజార్డ్ గా మారిపోయి విచ్ మే కాస్ సెవరల్ డిసీజ్ కండిషన్. నెక్స్ట్ ఫుడ్ అడిక్టివ్స్, ఎక్సెస్ ఫుడ్ అడిటివ్స్. ఫుడ్ ని కలర్ఫుల్ గా ఉంచడానికి, ఫ్లేవర్ గా ఉంచడానికి, టేస్ట్ ఇంక్రీజ్ చేయడానికి సో కొన్ని రకాల ఫుడ్స్ లో ఫుడ్ అడిక్టివ్స్ యాడ్ చేస్తారు. ఆ ఫుడ్ అడిక్టివ్స్ కనుక లిమిటెడ్ లో ఉంటే ఓకే, పర్వాలేదు, కానీ ఈ ఫుడ్ అడిక్టివ్స్ నే ఓవర్ గా ఎక్సెస్ గా వేయటం ద్వారా, ఓవర్ గా ఎక్సెస్ గా ఆహారంలో కలిసేలా చేయడం ద్వారా సో విచ్ మైట్ బి కాజ్ కెమికల్ హజార్డ్. ఇదే కెమికల్ హజార్డ్ గా మారిపోతుంది. సో కెమికల్ హజార్డ్స్, ఫస్ట్ థింగ్ పెస్టిసైడ్ రెసిడ్యూస్. కొన్ని రకాల పెస్టిసైడ్స్ ఏవైతే ఈ పురుగుల మందులకు సంబంధించిన ఉన్నాయో అవి ఆహార పదార్థాల్లో చేరడం వల్ల, క్లీనింగ్ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల, అండ్ ఫుడ్ అడిక్టివ్స్ ఎక్సెస్ గా యూజ్ చేయడం వల్ల, ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కెమికల్ హజార్డ్స్ గా మారిపోతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఫిజికల్ హజార్డ్స్. ఫిజికల్ గా ఫుడ్ ఎలాగా హానికరంగా మారిపోద్దో చూద్దాం. ఫిజికల్ గా ఆహారం ఎలాగా హజార్డ్స్ గా మారిపోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ గ్లాస్ వెయిట్స్ ఈ ఫుడ్ కి సంబంధించి యూజ్ చేయడం వల్ల, గ్లాస్ వెయిట్స్ ఎక్కువగా ఆహార పదార్థాల్లో చేరటం వల్ల ఫిజికల్ హజార్డ్ గా మారిపోతుంది. నెక్స్ట్ థింగ్ మెటల్ పీసెస్ యూజ్ చేయడం వల్ల, కొన్ని రకాల స్టోన్స్ ఆహార పదార్థాల్లో కలిసిపోవటం వల్ల, నెక్స్ట్ థింగ్ హెయిర్, గ్లాస్వేర్ లేదా గ్లాసెస్ కానీ గ్లాస్వేర్ కానీ ఆహార పదార్థాలు చేరటం వల్ల, అండ్ నెక్స్ట్ థింగ్ మెటల్ పీసెస్ యాడ్ అవటం వల్ల ఆహార పదార్థాల్లోకి, అండ్ నెక్స్ట్ కొన్ని రకాల స్టోన్స్ ఆహార పదార్థాల్లో యాడ్ అవటం వల్ల ఆ ఫుడ్ అనేది స్పాయిలేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ హెయిర్ జాయిన్ అవటం వల్ల, హెయిర్ వెయిట్ ఉండటం వల్ల ఇవి హజార్డ్ గా మారిపోయే అవకాశం ఉంటుంది. ఆ పర్టికులర్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, పర్టికులర్ ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఫిజికల్ గా ఆహార పదార్థాలని స్పాయిల్ చేసి ఇవే హజార్డస్ గా మార్చే అవకాశం ఉంటుంది, ఇవే హానికరంగా మార్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఫస్ట్ కెమికల్ తర్వాత ఫస్ట్ బయోలాజికల్,
తర్వాత కెమికల్, ఫిజికల్, ఈ 3 రకాలుగా ఆహార పదార్థాలు అనేవి హజార్డస్ గా మారిపోతాయి. ఈ 3 రకాలుగా ఎలాగా కెమికల్ ఫామ్, కెమికల్ గా, నెక్స్ట్ బయోలాజికల్ గా, ఇప్పుడు చెప్పుకున్న ఫిజికల్ గా ఏవైతే ఈ ఆహార పదార్థాలు ఉన్నాయో లేదా వివిధ రకాల సబ్స్టెన్సెస్ ఉన్నాయో ఈ సబ్స్టెన్సెస్ అనేవి ఫుడ్ ని హజార్డస్ గా మార్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ద 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ HACCP. ఈ HACCP అనే మెథడ్ లో 7 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ చూద్దాం. ఇప్పుడు HACCP అనే మెథడ్ లో 7 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ 7 ప్రిన్సిపల్స్ అనేవి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. HACCP is based on 7 internationally accepted principles. HACCP అనే మెథడ్ is based on 7 internationally accepted principles. 7 రకాల ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఈ 7 రకాల ప్రిన్సిపల్స్ కూడా ఇంటర్నేషనల్ గా యాక్సెప్ట్ చేయబడిన ప్రిన్సిపల్స్ ఇవన్నీ. 7 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఈ 7 ప్రిన్సిపల్స్ కూడా ఇంటర్నేషనల్ గా యాక్సెప్టెడ్ చేయబడిన ప్రిన్సిపల్స్ ఇవన్నీ. HACCP ఈజ్ బేస్డ్ ఆన్ 7 ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్. ఇంటర్నేషనల్ గా యాక్సెప్ట్ చేయబడిన ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రిన్సిపల్ 1, కండక్ట్ హజార్డ్ అనాలిసిస్. ప్రిన్సిపల్ ఏంటంటే HACCPలో ప్రిన్సిపల్ 1, కండక్ట్ హజార్డ్ అనాలిసిస్. ఏదైనా ఆహార పదార్థాలు తయారు చేసేటప్పుడు కానీ, ఏదైనా ఆహార పదార్థాలు డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు కానీ, లేదా మొన్న మనం చెప్పుకున్నట్టు ఆహార పదార్థాలు ప్రిజర్వేషన్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా హజార్డ్ అనాలిసిస్ చేయాలి. కండక్ట్ హజార్డ్ అనాలిసిస్. హజార్డ్ అనాలిసిస్ ఖచ్చితంగా చేయాలి. అంటే ఆహార పదార్థాల వల్ల హాని జరుగుతుందా లేదా అనేది ముందుగానే అనలైసిస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ HACCP అనే మెథడ్లో. ఎలాగో చూద్దాం. ఎలా అంటే, ఐడెంటిఫై పొటెన్షియల్ హజార్డ్స్ అట్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్. ఆహారాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు చాలా రకాల స్టేజెస్ లో మనం ప్రాసెస్ చేస్తాం. ఈ ప్రాసెస్ చేసే ప్రతి స్టేజ్ లో కూడా ఐడెంటిఫై పొటెన్షియల్ హజార్డ్స్. ఏవైతే పొటెన్షియల్ గా హజార్డ్ అయ్యే అవకాశం ఉందో ఆ అవకాశాన్ని ప్రతిసారి మనం గమనిస్తూ ఉండాలి. ఐడెంటిఫై, గుర్తించాలి. పొటెన్షియల్ హజార్డ్స్ అట్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్. ఫుడ్ ప్రాసెసింగ్ జరిగే ప్రతి స్టేజ్ లో కూడా ఐడెంటిఫై పొటెన్షియల్ హజార్డ్స్ ని, హానికరం జరగకుండా, ఆహారం స్పాయిల్ అవ్వకుండా, ఆహారంలో ఎటువంటి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆల్టర్నేటివ్ జరగకుండా కాపాడుకోవాలి. ఇది మెయిన్ ప్రిన్సిపల్. ఫర్ ఎగ్జాంపుల్, రా మిల్క్, పాలని ఉడికించకపోకుండా అలానే ఉంచడాన్ని, ఆ ప్లెయిన్ మిల్క్ ని ఏమంటారంటే రా మిల్క్ అంటారు. సో రా మిల్క్ లీడ్స్ టు మైక్రోబియల్ కంటామినేషన్. రా మిల్క్ ఏదైతే ఉందో ఈ రా మిల్క్ లో ఎక్కువగా మైక్రోబియల్ కంటామినేషన్ జరిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ట్యూబర్కులోసిస్ కానీ, సాల్మొనెల్లా ఇందాక మనం చెప్పుకున్నట్టు సాల్మొనెల్లా బ్యాక్టీరియా కానీ, ఈకోలై బ్యాక్టీరియా కానీ, కొన్ని రకాల మైక్రో బ్యాక్టీరియా, ట్యూబర్కులై బ్యాక్టీరియా కానీ, ఇలాంటి బ్యాక్టీరియాలు రా మిల్క్ లో ఉంటాయి. వీటిని ప్రాసెసింగ్ ఖచ్చితంగా చేయాలి. వీటిని ఖచ్చితంగా పాలను వేడి చేయాలి, వేడి చేసి చల్లార్చాలి. ఇలా చల్లార్చడం, వేడి చేయడం వల్ల వాటిలో ఉండే మైక్రో ఆర్గానిజం చనిపోతాయి. ఒకవేళ అలాగే రాగా తీసుకుంటే విచ్ లీడ్స్ టు మైక్రోబియల్ కంటామినేషన్. ఇవే మైక్రోబియల్ కంటామినేషన్ జారీ చేస్తాయి. ఇవే ఈ ఆహార పదార్థమే రా మిల్క్ ఏదైతే ఉందో మైక్రోబియల్ కంటామినేషన్ జారీ చేస్తుంది. నెక్స్ట్ థింగ్, వెజిటబుల్స్కి వచ్చేసరికి సరిగ్గా ప్రాపర్గా క్లీన్ చేసి వాడుకోవాలి, క్లీన్ చేసి తీసుకోవాలి ఆహారంగా. అలా తీసుకోకపోతే విచ్ లీడ్స్ టు పెస్టిసైడ్ రెసిడ్యూ. ఈ పురుగుల మందులకు సంబంధించిన ఏదైనా రెసిడ్యూ ఉంటే ఆ వాటి మీద ఉండే అవకాశం ఉంటుంది. రా వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రా వెజిటబుల్స్ ని ఖచ్చితంగా ప్రాపర్ గా క్లీన్ చేసిన తర్వాత యూజ్ చేయాలి. ఒకవేళ యూజ్ చేయకపోతే విచ్ లీడ్స్ టు పెస్టిసైడ్ రెసిడ్యూస్. వాటిల్లో పెస్టిసైడ్ రెసిడ్యూ ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల
అందుకే పైన అక్కడ ఇచ్చాడండి పాయింట్. ఐడెంటిఫై పొటెన్షియల్ హజార్డ్స్ ని గుర్తించాలి అట్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ జరిగే ప్రతి స్టేజ్ లో కూడా పొటెన్షియల్ హజార్డ్స్ ని గుర్తించడం అనేది ఇంపార్టెంట్ థింగ్ అండి. అండ్ నెక్స్ట్ ప్రిన్సిపల్ 2. ప్రిన్సిపల్ 2 సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే డిటర్మైన్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్, CCPS. డిటర్మైన్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ ని గుర్తించాలి. డిటర్మైన్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ ని ఖచ్చితంగా గుర్తించాలి. CCPS ఎలా అంటే ఐడెంటిఫై పాయింట్స్ ని గుర్తించాలి వేర్ హజార్డ్స్ కెన్ బి ప్రివెంటెడ్. ఎక్కడైతే హజార్డ్ జరిగే అవకాశం ఉందో ఆ పాయింట్ ని మనం నివారించాలి. ఎలిమినేట్ పూర్తిగా హజార్డ్ జరగకుండా నిర్మూలించాలి. ఎలిమినేట్ అంటే నిర్మూలించడం అండి. ఆర్ రెడ్యూస్ తగ్గించాలి. ఎక్కడైతే హజార్డ్ జరిగే అవకాశం ఉందో క్యాన్ బి ప్రివెంటెడ్ దాన్ని నివారించాలి. క్యాన్ బి ఎలిమినేటెడ్ దాన్ని పూర్తిగా నిర్మూలించాలి. ఆర్ రెడ్యూస్ తగ్గించాలి. ఇది సెకండ్ ప్రిన్సిపల్ అండి. డిటర్మైన్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ ని గుర్తించాలి. ఎలా గుర్తించాలంటే క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ అంటే ఇవే. ఐడెంటిఫై పాయింట్స్ వేర్ హజార్డ్స్ కెన్ బి ప్రివెంటెడ్. హజార్డ్స్ ని ఎక్కడైతే ప్రివెంట్ చేయగలమో ఆ పాయింట్స్ ని మనం గుర్తించాలి. ఎలిమినేట్ చేయాలి హజార్డ్స్ ని. ఆర్ రెడ్యూస్ హజార్డ్ జరగకుండా తగ్గించాలి. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాశ్చరైజేషన్ ఆఫ్ మిల్క్. పాలని పాశ్చరైజేషన్ చేయడం ద్వారా వీ కెన్ ఎలిమినేట్ సూక్ష్మజీవుల్ని ఎలిమినేట్ చేయవచ్చు. వీ కెన్ ప్రివెంట్ సూక్ష్మజీవుల్ని నివారించవచ్చు. ఆర్ రెడ్యూస్డ్ మైక్రోబియల్ గ్రోత్ ని రెడ్యూస్ చేయొచ్చు. సో ఎలాగా పాశ్చరైజేషన్ ఆఫ్ మిల్క్. పాలని పాశ్చరైజేషన్ చేయడం వల్ల క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ మనం సాధించినట్టే. అండ్ నెక్స్ట్ థింగ్ కుకింగ్ టెంపరేచర్ ఆఫ్ మీట్ ని ఉడికించేటప్పుడు హీట్ చేసేటప్పుడు కుకింగ్ టెంపరేచర్ ఏదైతే ఉందో ఈ కుకింగ్ టెంపరేచర్ ప్రాపర్ గా ఉంచితే ఈ కుకింగ్ టెంపరేచర్ అనేది ప్రాపర్ గా ఉంచడం వల్ల కుకింగ్ టెంపరేచర్ ఆఫ్ మీట్ కుకింగ్ టెంపరేచర్ ప్రాపర్ గా కనుక దానికి సరైన రీతిలో కనుక ఉంచడం వల్ల we can prevent microorganisms growth, we can eliminate microorganisms and reduce spoilage అవ్వకుండా మనం కాపాడొచ్చు. 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ పాశ్చరైజేషన్ ఆఫ్ మిల్క్ ని పాశ్చరైజేషన్ చేయటం. కుకింగ్ టెంపరేచర్ ఆఫ్ మీట్ ని ప్రాపర్ టెంపరేచర్ లో కుకింగ్ చేయటం. ఈ రెండు కూడా సెకండ్ ప్రిన్సిపల్ లో ఎగ్జాంపుల్స్. అండ్ థర్డ్ ప్రిన్సిపల్ వచ్చేసి ప్రిన్సిపల్ 3. ఎస్టాబ్లిష్ క్రిటికల్ లిమిట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం. ప్రిన్సిపల్ 3 ఎస్టాబ్లిష్ క్రిటికల్ లిమిట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం. ఎలా అంటే సెట్ మాక్సిమం ఆర్ మినిమం వాల్యూస్. సో మాక్సిమం వాల్యూస్ సెట్ చేసుకోవాలి ఆర్ మినిమం వాల్యూస్ సెట్ చేసుకోవాలి టు కంట్రోల్ హజార్డ్స్ జరగకుండా హజార్డ్స్ ని కంట్రోల్ చేయడానికి we have to set maximum or minimum values కానీ మినిమం వాల్యూస్ కానీ సెట్ చేసుకోవాలి టు కంట్రోల్ హజార్డ్స్ ని కంట్రోల్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్ క్రిటికల్ లిమిట్స్. ఈ లిమిట్స్ ఎలా సెట్ చేసుకోవాలంటే మాక్సిమం కానీ మినిమం లిమిట్స్ కానీ ఆ వాల్యూస్ ని ఎలా సెట్ చేసుకోవాలంటే ఎగ్జాంపుల్ వచ్చేసరికి మిల్క్ మస్ట్ బి హీటెడ్ టు 72 degrees Celsius ఫర్ 15 seconds. పాలని ఎప్పుడు కూడా మాక్సిమం 72 degrees Celsius వేడి చేయాలి ఫర్ 15 seconds. 15 seconds కనుక హీట్ చేయడం వల్ల ఆ మిల్క్ లో ఉన్న హాజార్డస్ మైక్రో ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ట్రాయ్ అవుతాయి.
తర్వాత ఫ్రీజర్ టెంపరేచర్ మస్ట్ బి -18 degrees Celsius. వాటిని ఫ్రీజ్ చేసేటప్పుడు, ఆహార పదార్థాన్ని ఫ్రీజ్ చేసేటప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ వాటిలో చేరకుండా ఉండాలంటే -18 degrees Celsius ఉండాలి టెంపరేచర్. -18 degrees Celsius ఉండాలి టెంపరేచర్. మిల్క్ మస్ట్ బి హీటెడ్ అట్ 72 degrees ఫర్ 15 seconds. పాలని ఎప్పుడూ కూడా 72 degrees Celsius వద్ద హీట్ చేయాలి. అలా 15 seconds హీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫ్రీజర్ టెంపరేచర్ మస్ట్ బి -18 degrees Celsius. ఈ ఫ్రీజర్ టెంపరేచర్ వచ్చేసరికి మస్ట్ బి -18 degrees Celsius. ఖచ్చితంగా -18 degrees Celsius ఉండాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఫోర్త్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఎస్టాబ్లిష్ మానిటరింగ్ ప్రొసీజర్స్. గమనించదగిన ప్రొసీజర్స్ మనం ఖచ్చితంగా చేయాలి. గమనించదగ్గ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఈ హెచ్ఏసిసిపిలో ఆ ప్రొసీజర్స్ అన్ని ఖచ్చితంగా జరిగేలా చూడాలి. మానిటరింగ్ ప్రొసీజర్స్, ఎస్టాబ్లిష్ మానిటరింగ్ ప్రొసీజర్స్. ఏవైతే ప్రొసీజర్స్ ఉన్నాయో ఆ ప్రొసీజర్స్ అన్ని కూడా ప్రాపర్ గా జరిగేలా చూడాలి. ఎలా అంటే రెగ్యులర్ గా చెక్ చేయాలి. టు ఎన్ష్యూర్ సిసిపి ఆర్ అండర్ కంట్రోల్. ఈ సిసిపి ఆర్ అండర్ కంట్రోల్, సిసిపి కంట్రోల్లో ఉందా లేదా అనేది ఖచ్చితంగా రెగ్యులర్ గా ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ టెక్నాలజీలో చెక్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్ గా చెక్ చేయాలి. టు ఎన్ష్యూర్ సిసిపి ఆర్ అండర్ కంట్రోల్, సిసిపి ఆర్ అండర్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేయాలి. ఎలా అంటే ఎగ్జాంపుల్ మెజరింగ్ టెంపరేచర్. ఈ ఆహార పదార్థాల యొక్క టెంపరేచర్ని రెగ్యులర్గా మెజర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫుడ్ ప్రిజర్వేషన్ చేసేటప్పుడు కానీ, ఫుడ్ ప్రాసెస్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా మెజరింగ్ టెంపరేచర్, ఈ ఆహార పదార్థాల టెంపరేచర్ని మెజర్ చేయడం అనేది విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ చెకింగ్ పిహెచ్ చెక్ చేయడం. పిహెచ్ ఆహార పదార్థాలు అసిడిక్ గా ఉన్నాయా, ఆహార పదార్థాలు ఆల్కలిక్ గా ఉన్నాయని చెక్ చేయాలి. ఆహార పదార్థాలు అసిడిక్ గా ఉందా, లేదా ఆల్కలిక్ లో మారిపోతుందా, లేదా న్యూట్రల్ గా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేయాలి. ఇలా చెక్ చేయడం వల్ల వీ కెన్ ఐడెంటిఫై సమ్ ఫుడ్ రిలేటెడ్ హజార్డ్స్. ఆహారానికి సంబంధించిన హజార్డ్స్ ని మనం ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఫోర్త్ ప్రిన్సిపల్ ఎస్టాబ్లిష్ మానిటరింగ్ ప్రొసీజర్స్. ఏదైతే ఆహారానికి సంబంధించిన ప్రొసీజర్ జరుగుతున్నాయో వాటన్నిటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. ఎలా మానిటర్ చేస్తూ ఉండాలి? రెగ్యులర్ చెక్స్ టు ఎన్ష్యూర్ సిసిపి ఆర్ అండర్ కంట్రోల్. సిసిపి అనేది కంట్రోల్లో ఉందా లేదా చెక్ చేయాలి. ఎగ్జాంపుల్ మెజరింగ్ టెంపరేచర్ మెజర్ చేయడం ద్వారా కానీ, అండ్ చెకింగ్ పిహెచ్ చెక్ చేయడం ద్వారా కానీ మనం మానిటర్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ 5 ఎస్టాబ్లిష్ కరెక్టివ్ యాక్షన్స్ అండి. ప్రిన్సిపల్ 5 ఫిఫ్త్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఎస్టాబ్లిష్ కరెక్టివ్ యాక్షన్స్. కరెక్ట్ యాక్షన్స్ ఎస్టాబ్లిష్ అయ్యేలా చూసుకోవాలి. కరెక్ట్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కరెక్ట్ యాక్షన్స్ ఎస్టాబ్లిష్ అయ్యేలా చూసుకోవాలి. ఎలా అంటే యాక్షన్స్ టేకెన్ వెన్ క్రిటికల్ లిమిట్స్ ఆర్ నాట్ మెట్. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి వెన్ క్రిటికల్ లిమిట్స్ ఆర్ నాట్ మెట్. ఎప్పుడైతే క్రిటికల్ లిమిట్స్ అనేవి మెట్ అవ్వలేదో, లేదా మనం అనుకున్న లిమిట్స్ కనుక ఓవర్ అయినా, అనుకున్న లిమిట్స్ కనుక రీచ్ అవ్వలేకపోయినా ఖచ్చితంగా కరెక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకోవాలి. యాక్షన్స్ టేకెన్ వెన్ క్రిటికల్ లిమిట్స్ ఆర్ నాట్ మెట్. ఎప్పుడైతే క్రిటికల్ లిమిట్స్ మెట్ అవ్వమో అటువంటి సమయంలో ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకోవాలి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి రీహీటింగ్ ఫుడ్. ఆహారాన్ని రీహీటింగ్ చేయటం. కొన్ని రకాల ఆహార పదార్థాలు రీహీట్ చేయొచ్చు, కొన్ని రకాల ఆహార పదార్థాలు రీహీట్ చేస్తే అవే పాయిజనస్ గా మారే అవకాశం ఉంటుంది. ఆహారాన్ని రీహీటింగ్ ఫుడ్ ఆహారాన్ని రీహీటింగ్ చేసే విషయంలో కానీ అండ్ డిస్కార్డింగ్ కంటామినేటెడ్ బ్యాచ్. ఏదైతే కంటామినేటెడ్ ఫుడ్స్ ఉన్నాయో
ఏదైతే ఆహారాలు ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయో లేదా ఏదైతే ఫుడ్ స్పాయిలేజ్ అయిపోయిందో యూస్ చేసుకోవడానికి పనికిరావో అటువంటి వాటిని ఎప్పటికప్పుడు డిస్కార్డ్ చేస్తూ ఉండాలి. అలా డిస్కార్డ్ చేయటం వల్ల సో మనం కరెక్ట్ యాక్షన్ తీసుకున్నట్లు అయింది. ఒకవేళ డిస్కార్డ్ చేయకపోతే రాంగ్ యాక్షన్ తీసుకున్నట్టు అవుతుంది. అందుకని ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ కరెక్టివ్ యాక్షన్స్. ఏవైతే కరెక్ట్ యాక్షన్స్ ఉన్నాయో ఆ కరెక్ట్ యాక్షన్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఎలాగంటే యాక్షన్ టేకెన్ వెన్ క్రిటికల్ లిమిట్స్ ఆర్ నాట్ మెట్. ఎప్పుడైతే క్రిటికల్ లిమిట్స్ మెట్ అవ్వలేదో అప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్, రీహీటింగ్ ఫుడ్ని రీహీటింగ్ చేసే విషయంలో కానీ, తర్వాత డిస్కార్డింగ్ కంటామినేటెడ్ బ్యాచ్ని డిస్కార్డ్ చేసే కంటామినేటెడ్ ఆహార పదార్థాలు డిస్కార్డ్ చేసే విషయంలో కానీ ఖచ్చితంగా కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవాలి. కరెక్ట్ యాక్షన్స్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ 6th ప్రిన్సిపల్ వచ్చేసరికి ప్రిన్సిపల్ 6th ప్రిన్సిపల్ ఎస్టాబ్లిష్ వెరిఫికేషన్ ప్రొసీజర్స్. ఖచ్చితంగా ఈ వెరిఫికేషన్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెరిఫికేషన్ చేయడానికి సంబంధించిన ఏవైతే ప్రొసీజర్స్ ఉన్నాయో అవన్నీ చేయాలి. ఆహారం కరెక్ట్గా ఉందా లేదా, ఆహారం హెల్దీగా అది తీసుకోవడానికి పనికొస్తుందా లేదా, లేదా అవి ఎక్స్పైర్ అవునాయా లేదా, అవి లేదా స్పాయిలేజ్ అయిందా లేదా, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్టాబ్లిష్ వెరిఫికేషన్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెరిఫికేషన్ ప్రొసీజర్స్ ఖచ్చితంగా చేయాలి. ఎలా అంటే కన్ఫర్మ్ దట్ హెచ్ఏసిసిపి సిస్టమ్ ఈజ్ వర్కింగ్ ఎఫెక్టివ్లీ. హెచ్ఏసిసిపి సిస్టమ్ కరెక్ట్గా వర్క్ చేస్తుందో లేదో, అసలు ఆ సిస్టంలో ఉన్న ప్రిన్సిపల్స్ అన్ని సరిగ్గా పని చేస్తున్నారో లేదో అని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి. దాన్ని ఎస్టాబ్లిష్ వెరిఫికేషన్ అంటారు. అలా 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 చెక్ చేయడాన్ని ఏమంటారంటే వెరిఫికేషన్ ప్రొసీజర్ అంటారు. ఎస్టాబ్లిష్ వెరిఫికేషన్ ప్రొసీజర్స్ ఎస్టాబ్లిష్ చేయడం లేదా వెరిఫికేషన్ ప్రొసీజర్ చేయటం. ఎలా అంటే కన్ఫర్మ్ దట్ హెచ్ఏసిసిపి సిస్టమ్ ఈజ్ వర్కింగ్ ఎఫెక్టివ్లీ. హెచ్ఏసిసిపి సిస్టమ్ అనేది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందో లేదో ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎలా అంటే ఎగ్జాంపుల్ మైక్రోబియల్ టెస్టింగ్. ఈ ఫుడ్ సబ్స్టెన్సెస్ కానీ లేదా లిక్విడ్స్ కానీ లేదా మిల్క్ కానీ లేదా మిల్క్ ప్రొడక్ట్స్ కానీ ఇటువంటి ఆహార పదార్థాలని ఖచ్చితంగా మైక్రోబియల్ టెస్టింగ్ చేయాలి. మైక్రోబియల్ టెస్టింగ్ అంటారండి. అంటే వాటిలో మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉందో లేదో తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంటర్నల్ ఆడిట్స్. ఎప్పుడెప్పుడు ప్రతిసారి కూడా ఎక్స్టర్నల్గా కాకుండా ఇంటర్నల్గా ఏవైతే ఆడిట్స్ ఉన్నాయో ఈ ఆడిట్స్ ఖచ్చితంగా ఇంటర్నల్ ఆడిట్స్ జరిగించాలి. అలా జరిగించడం వల్ల ఆడిట్స్ చెక్ చేసుకోవడం వల్ల ఆ ఫుడ్ క్వాలిటీగా అందుతుందో లేదో తెలుసుకోవచ్చు, ఆ ఫుడ్ ప్రాసెసింగ్ సరిగ్గా చేస్తున్నారో లేదో తెలుసుకోవచ్చు, లేదా ఆ ఫైల్స్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారో లేదో తెలుసుకోవచ్చు. ఎలా వెరిఫికేషన్ ఎలా చేస్తారంటే ఎగ్జాంపుల్, ఫస్ట్ మైక్రోబియల్ టెస్టింగ్. ఆహార పదార్థాల్లో మైక్రోబ్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవటం, ఒకవేళ ఉంటే వాటిని నిర్మూలించడానికి చర్యలు తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ గా ఆడిట్స్ నిర్వహించడం వల్ల ఈ చెకింగ్ ప్రాసెస్ ప్రాపర్ గా చేయడం వల్ల సో ఏదైతే వెరిఫికేషన్ ప్రొసీజర్స్ ఉన్నాయో ఈ వెరిఫికేషన్ ప్రొసీజర్స్ కరెక్ట్ గా చేయాలి. అండ్ లాస్ట్ ప్రిన్సిపల్ 7th ప్రిన్సిపల్ అండి. 7th ప్రిన్సిపల్ వచ్చేసరికి ఎస్టాబ్లిష్ రికార్డ్ కీపింగ్. ఖచ్చితంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీలో అండ్ న్యూట్రిషన్ కి సంబంధించిన ఈ టెక్నాలజీలో హెచ్ఏసిసిపి అనే ఈ సిస్టంలో ఎస్టాబ్లిష్ రికార్డ్ కీపింగ్. ఖచ్చితంగా ప్రాపర్ రికార్డ్ కీపింగ్ ఉండాలి. రికార్డ్స్ మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. అండ్ డాక్యుమెంటేషన్, రికార్డ్ కీపింగ్ ఎస్టాబ్లిష్ చేయడం, డాక్యుమెంటేషన్ చేయడం అనేది 7th ప్రిన్సిపల్ అండి. ఈ ప్రిన్సిపల్లో మెయింటైన్ రిటర్న్ రికార్డ్స్ ఆఫ్ ఏదైతే ఫుడ్ టెక్నాలజీలో మనం ఉపయోగిస్తున్నామో, ఫుడ్ ప్రాసెసింగ్ మనకు ఉపయోగిస్తున్నామో ఆ ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించిన ప్రతి రికార్డ్స్ కూడా
ఖచ్చితంగా మెయింటైన్ చేయాలనేది ఈ హెచ్ఏసిపి సిస్టంలో 7th ప్రిన్సిపల్. హెచ్ఏసిసిపి సిస్టంలో 7th ప్రిన్సిపల్ ఏంటంటే మెయింటైన్ రిటర్న్ రికార్డ్స్ ఆఫ్. ఈ రిటర్న్ రికార్డ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఆ రిటర్న్ రికార్డ్స్ ఏంటంటే మానిటరింగ్ రిజల్ట్స్. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించిన ప్రతి రిజల్ట్ కూడా మానిటరింగ్ చేయడం. సో ఎలా ప్రాసెస్ చేశారు, ఆ ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది మానిటరింగ్ చేయడానికి ఖచ్చితంగా ఇది రికార్డ్ చేయాలి, డాక్యుమెంటేషన్ చేయాలి. మానిటరింగ్ రికార్డ్స్ రిజల్ట్స్, ఆ రికార్డ్ చేసిన ప్రతి విషయం కూడా రిజల్ట్స్ మానిటరింగ్ చేయడానికి రికార్డ్ కీపింగ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్ కరెక్టివ్ యాక్షన్స్. ఇది ఇలా రికార్డింగ్ చేయడం వల్ల, డాక్యుమెంటేషన్ చేయడం వల్ల కరెక్ట్ యాక్షన్స్ తీసుకోవడానికి, అప్పటిదాకా ఏదైనా మిస్టేక్స్ జరిగితే లేదా మిస్టేక్స్ జరగకుండా కరెక్ట్ యాక్షన్స్ తీసుకోవడానికి, ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించిన కరెక్ట్ యాక్షన్స్ తీసుకోవడానికి ఈ రికార్డ్ కీపింగ్ డాక్యుమెంటేషన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్ వెరిఫికేషన్ యాక్టివిటీస్. వెరిఫికేషన్ చేయడానికి, వెరిఫికేషన్ చేయడానికి ఈ రికార్డ్ కీపింగ్ అండ్ డాక్యుమెంటేషన్ అనేది ఉపయోగపడుతుంది. 7th ప్రిన్సిపల్ ఎస్టాబ్లిష్ రికార్డ్ కీపింగ్ అండ్ డాక్యుమెంటేషన్. రికార్డ్ కీపింగ్ చేయడం, డాక్యుమెంటేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ మెయింటైన్ రిటర్న్ రికార్డ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మానిటరింగ్ రిజల్ట్స్ సంబంధించిన రికార్డ్స్ కానీ, కరెక్ట్ యాక్షన్స్ ఏవైతే తీసుకున్నామో అవి వాటి గురించి కానీ, అండ్ వెరిఫికేషన్ యాక్టివిటీస్ వెరిఫికేషన్ చేయడం కానీ, అండ్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ చేయడం కానీ, ఇటువంటి విషయాలన్నీ కూడా రికార్డ్ కీపింగ్ అండ్ డాక్యుమెంటేషన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్స్ ఇన్ ఇంప్లిమెంటింగ్ హెచ్ఏసిసిపి. ఈ హెచ్ఏసిసిపి ఇంప్లిమెంటేషన్ చేసే సమయంలో కొన్ని రకాల స్టెప్స్ ఉంటాయి ఈ సిస్టంలో. ఫస్ట్ థింగ్ ఫామ్ హెచ్ఏసిసిపి టీమ్. ఖచ్చితంగా హెచ్ఏసిసిపి టీం ఏదైతే ఉందో ఈ హెచ్ఏసిసిపి టీం ఫామ్ చేసుకోవాలి. దీనికి ఒక టీం ఉంటుంది, ఆ టీం ఖచ్చితంగా ఫామ్ చేసుకొని ఉండాలి. అండ్ డిస్క్రైబ్ ప్రొడక్ట్. సో ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ గురించి పూర్తిగా డిస్క్రైబ్ చేయాలి. హెచ్ఏసిసిపి మెథడ్లో ఫామ్ హెచ్ఏసిసిపి టీం. ఖచ్చితంగా హెచ్ఏసిసిపి టీం ఏదైతే ఉందో ఈ హెచ్ఏసిసిపి టీం ఖచ్చితంగా ఫామ్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ డిస్క్రైబ్ ప్రొడక్ట్ గురించి ఖచ్చితంగా డిస్క్రైబ్ చేయబడి ఉండాలి. డిస్క్రైబ్ ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ గురించి, ఏదైతే ఫుడ్ ప్రొడక్ట్ ఉందో ఆ ఫుడ్ ప్రొడక్ట్ గురించి ఖచ్చితంగా డిస్క్రైబ్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఐడెంటిఫై ఇంటెండెడ్ యూజ్ ఏదైతే ఉందో ఆ ఇంటెండెడ్ యూజ్ ని ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలి. ఐడెంటిఫై ఇంటెండెడ్ యూజ్ ఏదైతే ఉందో ఆ ఇంటెండెడ్ యూజ్ ని గుర్తించాలి. ఇంటెండెడ్ ఏదైతే ఉందో ఆ ఇంటెండెడ్ యూజ్ ని ఖచ్చితంగా గుర్తించాలి. నెక్స్ట్ థింగ్ కన్స్ట్రక్ట్ ఫ్లో డయాగ్రామ్. ఏదైతే మనం ఫుడ్ టెక్నాలజీలో ఉపయోగించే ప్రతి మెథడ్ కూడా ఆ మెథడ్ కి సంబంధించిన ఫ్లో డయాగ్రామ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కన్స్ట్రక్ట్ చేయాలి. కన్స్ట్రక్ట్ ఫ్లో డయాగ్రామ్ ఖచ్చితంగా కన్స్ట్రక్ట్ చేయాలి. సో 5th పాయింట్ వెరిఫై ఫ్లో డయాగ్రామ్. ఏదైతే కన్స్ట్రక్ట్ చేశారో ఆ కన్స్ట్రక్ట్ చేసిన డయాగ్రామ్ ని అది ప్రాపర్ గా ఉందో లేదో అది వెరిఫికేషన్ చేయాలి. వెరిఫై ఫ్లో డయాగ్రామ్ ని, ఏదైతే ఫ్లో డయాగ్రామ్ ఉందో ఆ ఫ్లో డయాగ్రామ్ ని ఖచ్చితంగా వెరిఫై చేయాలి. వెరిఫై ఫ్లో డయాగ్రామ్ అండ్ అప్లై 7 హెచ్ఏసిసిపి ప్రిన్సిపల్స్. ఇప్పటి వరకు మనం ఏదైతే 7 హెచ్ఏసిసిపి ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటి గురించి చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా
అప్లై చేసే విధంగా ఉండాలి. అప్లై 7 HACCP ప్రిన్సిపల్స్. ఫస్ట్ స్టెప్, ఫామ్ HACCP టీమ్. HACCP టీమ్ ఖచ్చితంగా ఫామ్ అయ్యేలా ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్, డిస్క్రైబ్ ప్రొడక్ట్. ప్రొడక్ట్ గురించి ఖచ్చితంగా డిస్క్రైబ్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ థింగ్, ఐడెంటిఫై ఇంటెండెడ్ యూజ్ ని గుర్తించాలి. నెక్స్ట్ థింగ్, కన్స్ట్రక్ట్ ఫ్లో డయాగ్రామ్ ని ఖచ్చితంగా కన్స్ట్రక్ట్ చేయాలి. ఫ్లో డయాగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్, వెరిఫై ఫ్లో డయాగ్రామ్ ని వెరిఫై చేయాలి. ఫ్లో డయాగ్రామ్ ని వెరిఫై చేయాలి. అండ్ అప్లై 7 HACCP ప్రిన్సిపల్స్. 7 HACCP ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 7 HACCP ప్రిన్సిపల్స్ ని వెరిఫికేషన్ చేయాలి. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజెస్ తెలుసుకుందాం. అడ్వాంటేజెస్ ఆఫ్ HACCP. ఈ HACCP మెథడ్ వల్ల ఉపయోగాలు. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రివెంట్స్ ఫుడ్ పాయిజనింగ్. ఫుడ్ పాయిజనింగ్ అవ్వకుండా ఈ HACCP సిస్టమ్ కనుక కరెక్ట్ గా ఫాలో అవుతే ఫుడ్ స్పాయిలేజ్ అవ్వకుండా మనం నివారించవచ్చు. ప్రివెంట్స్ ఫుడ్ పాయిజనింగ్ అవ్వకుండా ఈ HACCP మెథడ్ ద్వారా మనం నివారించవచ్చు. ఇంప్రూవ్ కన్స్యూమర్స్ కాన్ఫిడెన్స్. ఇలా ప్రాపర్ గా చేస్తే కన్స్యూమర్స్ కాన్ఫిడెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆహారం తీసుకునే వ్యక్తి యొక్క కాన్ఫిడెంట్ అనేది పెంచుకోవచ్చు. ప్రాపర్ గా ఇలా సిస్టమ్ వైజ్ గా చేస్తారు కాబట్టి అతను కాన్ఫిడెంట్ గా ఆహారాన్ని తీసుకుంటాడు. ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ థింగ్, రెడ్యూస్ ప్రొడక్ట్ లాస్ అవ్వకుండా కాపాడొచ్చు. ఆ ప్రొడక్ట్ లాస్ ని మనం తగ్గించవచ్చు. రెడ్యూస్ ప్రొడక్ట్ లాస్ అవ్వకుండా ఆ లాస్ ని మనం తగ్గించవచ్చు. నెక్స్ట్, ఎన్ష్యూర్స్ కంప్లైన్స్ విత్ ఫుడ్ లాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆహారానికి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ప్రాపర్ గా అందే విధంగా మనం చేయొచ్చు. ఎన్ష్యూర్స్ కంప్లైన్స్ విత్ ఫుడ్ లాస్ కి సంబంధించిన కంప్లైంట్స్ అన్ని కూడా మనం ఈ HACCP మెథడ్ ద్వారా చేసినట్టే. నెక్స్ట్, ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ సిస్టమ్. ఇంటర్నేషనల్ గా ఏదైతే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ HACCP మెథడ్ ఉందో ఈ HACCP సిస్టమ్ అనేది ఇంటర్నేషనల్ గా యాక్సెప్ట్ చేయబడింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది యాక్సెప్ట్ చేయబడిన సిస్టమ్. ఇది ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ సిస్టమ్. ఫస్ట్ అడ్వాంటేజ్, ప్రివెంట్స్ ఫుడ్ పాయిజనింగ్ అవ్వకుండా నివారించవచ్చు. సెకండ్ థింగ్, ఇంప్రూవ్స్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ రెడ్యూస్ ప్రొడక్ట్ లాస్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. ఎన్ష్యూర్స్ కంప్లైన్స్ విత్ ఫుడ్ లాస్ కి సంబంధించిన ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో ఆ కంప్లైంట్స్ మనం ఎన్ష్యూర్ చేయొచ్చు. ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ సిస్టమ్. ఇది ఇంటర్నేషనల్ గా యాక్సెప్ట్ చేయబడిన సిస్టమ్. అండ్ నెక్స్ట్ థింగ్, లిమిటేషన్స్ ఆఫ్ HACCPకి సంబంధించిన కొన్ని లిమిటేషన్స్ ఆఫ్ HACCP. రిక్వైర్స్ ట్రైన్డ్ పర్సనల్. ఈ HACCP మెథడ్ ప్రాపర్ గా అప్లికబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా ట్రైన్డ్ పర్సనల్ ఉండాలి. ఆ పర్టికులర్ ఫుడ్ టెక్నాలజీ న్యూట్రిషన్ సంబంధించిన ట్రైన్డ్ పర్సనల్స్ ఉండాలి. రిక్వైర్స్ ట్రైన్ చేయబడిన వ్యక్తులు ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్, కాస్ట్లీ టు ఇంప్లిమెంట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేయాలంటే ఈ సిస్టమ్ అనేది పూర్తిగా అప్లికబుల్ అవ్వాలంటే ఇనిషియల్ గా స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా కాస్ట్ చాలా ఎక్కువ. ఈ మెథడ్స్ అన్ని అప్లికబుల్ అవ్వాలంటే ఈ HACCPకి సంబంధించిన ప్రిన్సిపల్స్ కానీ ఇవన్నీ అప్లికబుల్ అవ్వాలంటే కాస్ట్ టు ఇంప్లిమెంట్ ఇనిషియల్ గా ఇంప్లిమెంట్ చేయాలంటే కాస్ట్ ఎక్కువ. అండ్ నెక్స్ట్, నీడ్స్ రెగ్యులర్ మానిటరింగ్. ఒకసారి చేసి వదిలేసేది కాదు ఇది. ఈ సిస్టమ్ అనేది రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ ఉండాలి. నీడ్స్ రెగ్యులర్ గా మానిటరింగ్ గమనిస్తూ ఉండాలి. రెగ్యులర్ గా ఈ సిస్టమ్ అనేది చెక్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్, డాక్యుమెంటేషన్ ఈస్ టైం కన్స్యూమింగ్.
డాక్యుమెంటేషన్ చేయడానికి, ఇది మొత్తం డాక్యుమెంట్ చేయడానికి టైం పడుతుంది. వెంటనే అయిపోయేది కాదు ఈ డాక్యుమెంటేషన్ అనేది. ఈ డాక్యుమెంటేషన్ చేయడానికి చాలా సమయం పడుతుంది. డాక్యుమెంటేషన్ ఇస్ టైం కన్జ్యూమింగ్, టైం ఎక్కువ తీసుకుంటుంది. హెచ్ఏసిసిపి ఇన్ ఇండియా అండ్ గ్లోబల్ కాంటెక్స్ట్. హెచ్ఏసిసిపి అనే మెథడ్ ఇండియా వైజ్ గా, గ్లోబల్ కాంటెక్స్ట్ గా ఎలా ఉంటుందో చూద్దాం. రికమెండెడ్ బై డబ్ల్యూహెచ్ఓ అండ్ ఎఫ్ఏఓ. ఈ హెచ్ఏసిసిపి అనే సిస్టమ్ అనేది రికమెండెడ్ బై డబ్ల్యూహెచ్ఓ ద్వారా రికమెండేషన్ చేయబడింది. అండ్ ఎఫ్ఏఓ ద్వారా ఫుడ్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ అండి. ఫుడ్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ కూడా ఇది యాక్సెప్ట్ చేయబడింది. రికమెండెడ్ బై డబ్ల్యూహెచ్ఓ అండ్ ఎఫ్ఏఓ. నెక్స్ట్ థింగ్, మ్యాండేటరీ ఫర్ ఫుడ్ ఇండస్ట్రీస్. ఏవైతే పెద్ద పెద్ద ఫుడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఈ పెద్ద ఫుడ్ ఇండస్ట్రీస్ లో ఈ హెచ్ఏసిసిపి సిస్టమ్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ, ఖచ్చితంగా చేయాలి. సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. రిక్వైర్డ్ ఫర్ ఫుడ్ ఎక్స్పోర్ట్. ఫుడ్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఖచ్చితంగా ఇది అవసరం. రిక్వైర్డ్ ఫర్ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ హెచ్ఏసిపి మెథడ్ అనేది ఖచ్చితంగా అవసరం. సిస్టమ్ అనేది ఇట్స్ సపోర్టెడ్ బై FSSAI ఇన్ ఇండియా. ఈ ఖచ్చితంగా ఈ హెచ్ఏసిసిపి సిస్టమ్ కి సపోర్టెడ్ బై FSSAI అనే సిస్టమ్ కి ఖచ్చితంగా సపోర్ట్ గా ఉంటుంది ఇండియాలో. కన్క్లూజన్కి వద్దాం. కన్క్లూజన్కి వచ్చేసరికి హెచ్ఏసిసిపి ఈస్ ప్రివెంటివ్ ఫుడ్ సేఫ్టీ సిస్టమ్. ఈ హెచ్ఏసిసిపి మెథడ్ అనేది ప్రివెంటివ్ ఫుడ్ సేఫ్టీ సిస్టమ్. ఫుడ్ సేఫ్టీ ఆహారం సేఫ్టీగా ఉండడానికి సో ప్రివెంటివ్ సిస్టమ్ ఇది. ఫోకసెస్ ఆన్ ఐడెంటిఫైయింగ్, గుర్తించడానికి అండ్ కంట్రోలింగ్ హజార్డ్స్ ని కంట్రోల్ చేయడానికి. ఫోకసెస్ ఆన్, ఈ హెచ్ఏసిసిపి సిస్టమ్ దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఎక్కువగా ఐడెంటిఫైయింగ్, గుర్తించడానికి, అండ్ కంట్రోలింగ్ హజార్డ్స్ ని కంట్రోల్ చేయడానికి. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే ప్రివెంటివ్ అండ్ ఐడెంటిఫైయింగ్ హజార్డ్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. బేస్డ్ ఆన్ 7 సైంటిఫిక్ ప్రిన్సిపల్స్. ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పుకున్న 7 సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 7 సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ని బట్టి ఇది పనిచేస్తుంది. ఈ హెచ్ఏసిసిపి సిస్టమ్ మొత్తం కూడా బేస్డ్ ఆన్ 7 సైంటిఫిక్ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. నెక్స్ట్, ఎన్ష్యూర్స్ సేఫ్ ఫుడ్ అందేలా చూస్తుంది. ఫ్రమ్ ప్రొడక్షన్ టు కన్జంప్షన్. ఫుడ్ ని తయారు చేసే దగ్గర నుంచి ఆహారం తయారయ్యే విధానం దగ్గర నుంచి అండ్ కన్జంప్షన్, తీసుకునే వరకు ఎన్ష్యూర్స్ సేఫ్ ఫుడ్ అందేలా చూస్తుంది. ఫ్రమ్ ప్రొడక్షన్, ఆహారం తయారు చేసే దగ్గర నుంచి, లేదా ఫుడ్ సబ్స్టెన్సెస్ ఆ ప్రొడక్ట్ గా మారే దగ్గర నుంచి, అండ్ కన్జంప్షన్, ఏదైతే కన్జ్యూమర్ తీసుకునే వరకు సేఫ్ ఫుడ్ అందేలాగా, ఆహార పదార్థాలు సేఫ్ గా అందేలాగా, ఆరోగ్యవంతంగా అతను తీసుకునేలాగా, అతను హెల్దీగా తీసుకునేలాగా ఉండేలా ఈ హెచ్ఏసిసిపి సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. ఎసెన్షియల్ ఫర్ మోడర్న్ ఫుడ్ ఇండస్ట్రీస్. ఇప్పుడు లేటెస్ట్ గా ఏదైతే ఈ మోడర్న్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఈ లేటెస్ట్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇవి అవసరం. ఫుడ్ అడల్టరేషన్ జరగకుండా, లేదా అడిక్టివ్స్ ఎక్స్ట్రా యాడ్ చేయకుండా హెల్దీగా ఫుడ్ అనేది అందాలంటే ఖచ్చితంగా ఈ హెచ్ఏసిసిపి సిస్టమ్ అనేది ఎసెన్షియల్ ఫర్ మోడర్న్ ఫుడ్ ఇండస్ట్రీస్. ఏదైతే ఫుడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఏవైతే పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయో, వీటిల్లో ఈ హెచ్ఏసిసిపి సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఎసెన్షియల్, అవసరం. సో దీనివల్ల కన్జ్యూమర్స్ కి యూజ్ ఎక్కువగా ఉంటుంది. సేఫ్ గా ఫుడ్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దీనివల్ల హెల్దీగా ఆహార పదార్థాలు సప్లై అయ్యేలాగా చేయొచ్చు.
సో ఎటువంటి సేఫ్గా కన్జ్యూమర్ తీసుకునేలా ఉపయోగపడుతుంది, సేఫ్టీగా కన్జ్యూమర్ తీసుకునేలాగా ఉపయోగపడుతుంది. ఓకే, దిస్ ఈస్ టుడేస్ క్లాస్. టుడే వి డిస్కస్డ్ అబౌట్ హెచ్ఏసిసిపి మెథడ్ గురించి మనం ఈరోజు క్లాస్ ద్వారా చెప్పుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్.